మరి ఉత్తరం చూద్దామండి. హేమ కాకినాడ నుంచి రాస్తున్నారు. స్త్రీలు జుట్టు విరబోసుకోవటం వలన కలిగే దోషాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పటి కాలంలో ఈ కొత్తగా మనం ఈ ఫ్యాషన్స్ పేరుతో వాటితో వాళ్ళ సౌకర్యాల కోసం చేసేటువంటి పద్ధతిలో చాలామంది ఎవరు కూడా ఈ జడలు వేసుకోవటం లేదు, ముడులు వేసుకోవటం లేదు. ఇవన్నీ లేకుండా జుట్టు మీరు అనుకున్నట్టుగా విరబోసుకోవటం పద్ధతిలోనే దానిని కేశబంధనం చేయకుండా వాళ్ళ జీవిత వేగం కానీ వాళ్ళ వృత్తి ఉద్యోగాలు పఠన పాఠనాలు వీటిల్లో ఉండేటువంటి ఇంట్లో వాళ్ళకి తల్లికి వారికి ఇటువంటి అలంకారాలు చేసేందుకు తీరిక లేకపోవటం కానీ వాళ్ళకి చేయించుకునే సమయం లేకపోవటం కానీ కారణాల వలన ఇప్పటికి ప్రస్తుతం వీలైనంత వరకు ఈ జడలు అవి తగ్గిపోయాయి. మన చిన్నతనంలో కానీ లేకపోతే పూర్వకాలంలో ఒక 25-30 ఏళ్ల క్రితం కానీ వీళ్ళందరూ ఒక జడ వేసుకోవడం, 2 జడలు వేసుకోవడం. మరి మల్లెపూల కాలం వచ్చిందంటే పోటీలు పడి రకరకాలైనటువంటి జడలు వేసుకోవటం, ఇవన్నీ పూర్వకాలం మనం చూసేటువంటివి ఇప్పుడు లేకుండా ఆ జుట్టును కత్తిరించడము అనేదే అది అశాస్త్రీయంగా మన పెద్దలు అంటే స్త్రీలు జుట్టు కత్తిరించుకోకూడదు అని, అలాగే తప్పకుండా 3 పాయలు తీసి జడ వేసుకోవాలని, ఇంకా పెద్దలైనటువంటి వారు జడ వేసుకోవడానికి కాకుండా ముడు వేసుకోవడానికి కూడా ఆ ముడులు కూడా రకరకాలైనటువంటి ముడులు చెప్పబడ్డాయి. ముడుచుకొందురు ముచ్చట ముడులమమ్ము అని కరుణశ్రీ గారు పూలు బాధపడినట్టుగా ఆయన చెప్పినటువంటి సమయంలో ముచ్చట ముడి అనేది ఒక రకమైన ముడి అన్నమాట. ముచ్చటగా ముడిలో పెట్టుకుంటారని కాకుండా ముచ్చట ముడి ఒక రకమైన ముడి. అట్లా ముడి వేసుకోవటం కానీ జడ వేసుకోవటం కానీ మన సంప్రదాయం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జుట్టు విరబోసుకోవటం అనేది మనకు ఈ కథారూపంగా కానీ శాస్త్రరూపంగా కానీ చెప్పబడుతున్నది. కాబట్టి ఇప్పుడుండే జీవన విధానంలో కనీసం అన్నింటికీ ఆ జుట్టుకి పైన ఒక క్లిప్ అయినా పెట్టారు కాబట్టి ఆ పెట్టిన దాన్ని బట్టి ఆ జుట్టుని వారు బంధించినట్టు కేశబంధనం జరిగినట్టు అని మనం అనుకుని పిల్లల్ని సమర్థించవలసి వస్తుంది. చక్కగా జుట్టు జడ వేసుకోవటం, దానికి కావలసినటువంటి సుగంధ ద్రవ్యాలతోటి దానిని ఆరబెట్టడం, ఇవన్నీ చేయటం వలన మంచి జుట్టు అది క్షేమంగా ఉంటుంది. ఆ పెద్ద పొడుగాటి జుట్టు ఉండటం ఇవన్నీ ఒక గొప్ప సౌందర్య లక్షణాలుగాను ఒక విశిష్ట లక్షణాలుగాను చెప్పుకునేటువంటి రోజులలో అట్లా ఉండేది. మరి ఇప్పుడు కాలం యొక్క ఈ వేగం మారిపోవటం వలన ఆ అవకాశం లేక అందరూ అట్లా చేయటాన్ని తప్పు చేస్తున్నారని కానీ లేకపోతే అనాచారంగా ఉన్నారని కానీ మనం అనుకుని మనం చేయగలిగింది వాళ్ళందరూ రాబోయే కాలానికి పెద్దలయ్యేటువంటి యువతీమణులు కాబట్టి వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అట్లా చేస్తున్నారనే భావనతో మనం ఉండాలి. కానీ శాస్త్రీయమైతే మాత్రం జుట్టు విరబోసుకుని ఉండటం అనేది మనకు అశాస్త్రీయమైనటువంటి విషయంగా చెప్పబడుతుంది. కాబట్టి ఏదో విధంగా దాన్ని ఒక రిబ్బన్తో అయినా బంధించుకుంటే దాన్ని కేశబంధనం చేసినటువంటి సత్ఫలితాన్ని మనం పొందుతాం. లేకపోతే అది ఆచార విరుద్ధమని మనం భావించాల్సి ఉంటుంది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.